సినిమా అయిన మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లోకి వెళదాం. హుదూద్ తుఫాన్ కారణంగా అల్లకల్లోలమైన ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజల్ని తమ వంతు బాధ్యతగా ఆదుకోవడానికి ముందుకొచ్చిందే తెలుగు సినిమా పరిశ్రమ. అందుకోసం టాలీవుడ్ మేము సైతం వి లవ్ వైజాగ్ అనే కార్యక్రమాన్ని నవంబర్ 30వ తేదీన నిర్వహించారు. ఆ కార్యక్రమం ద్వారా 11,50,00,000 రూపాయల్ని వసూలు చేసి సీఎం సహాయ నిధికి అందించారు. నవంబర్ 30 ఆదివారం నాడు జరిగిన ఈ కార్యక్రమం ఆద్యంతం హుషారుగా ఉత్సాహంగా సాగింది. ఎన్నో వినోదాలని పంచింది. మొత్తానికి సక్సెస్ అయ్యింది అనిపించుకుంది. పోతే ఈ కార్యక్రమానికి సంబంధించి అన్ని సానుకూలమైన అంశాలే కాదు, కొన్ని ప్రతికూలమైన అంశాలు కూడా ఉన్నాయి. వాటి గురించి ప్రస్తుతం వేడిగా ఇండస్ట్రీలో చర్చ జరుగుతా ఉంది. అన్నిట్లోకి ప్రధానంగాను అందరినీ ఆకర్షిస్తున్న ప్రతికూల అంశం ఏమిటి అంటే, ఈ కార్యక్రమంలో పెద్ద స్టార్స్ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ని మనస్ఫూర్తిగా చేయలేదు అని కొంతమంది ఏదో మమ అనిపిస్తే, కొంతమంది అసలు పార్టిసిపేట్ చేయలేదు. ఈ విషయాన్ని ఏ విధంగా పరిగణించాలి? వాళ్ళకి బాధ్యత లేదా? తెలుగు సినిమా పరిశ్రమ అంతా ఒక తాటి మీదకి వస్తే వాళ్ళు ఎందుకని ఆ ప్రాధాన్యతను గుర్తించలేదు అని చెప్పేసి కొంచెం గట్టిగా అడుగుతా ఉన్నారు. చాలా మంది స్టార్స్ ఈ కార్యక్రమంలో పాల్గొనబోయినప్పటికీ పవన్ కళ్యాణ్ లక్ష్యంగా ఎక్కువ మంది ఈ క్వశ్చన్ని సంధిస్తా ఉన్నారు. సామాజిక బాధ్యతని నిర్వర్తించడమే పవనిజం అని చెప్పిన పవన్ కళ్యాణ్ ఒక కాస్ తోనూ పర్పస్ తోనూ నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎందుకు పాల్గొనలేదు అని చెప్పేసి డైరెక్ట్ గానే కొంతమంది క్వశ్చన్ చేస్తా ఉన్నారు. మేము సైతం కార్యక్రమ నిర్వాహకులు పవన్ కళ్యాణ్ తప్పకుండా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు అని చెప్పేసి ప్రచారం చేశారు. ఆయన గురించి కార్యక్రమం అయిపోయేంత వరకు కూడా ఆయన అభిమానులు నిరీక్షించారు. కానీ చివరికి ఆయన రాకపోవడంతో అందరూ కూడా నిరాశపడ్డారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన ప్రతి ఒక్కరూ కూడా పవన్ కళ్యాణ్ ని క్వశ్చన్ చేయడానికి సిద్ధం అవుతా ఉన్నారు. కానీ పవన్ ని క్వశ్చన్ చేసే అర్హత అందరికీ ఉందా? అసలు పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమంలో ఎందుకు పాల్గొనలేదు? దీనికి సంబంధించి ఏవో కొన్ని కాకమ్మ కథలు రీజన్స్ చెప్తున్నారు, కానీ అవి నమ్మబుల్ గా లేవు. పవన్ అసలు ఎందుకు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఆసక్తి ప్రదర్శించలేదు అనేది ఒకసారి పరిశీలించి చూస్తే, ముందు అసలు ఈ కార్యక్రమం జరిగిన తీరుని విశ్లేషించుకోవాలి. మేము సైతం అనే కార్యక్రమం ప్రయత్నం గొప్పది, ఆలోచన గొప్పది, దాని వలన జరిగిన ప్రయోజనం కూడా చాలా గొప్పది. కానీ ఆ కార్యక్రమం జరిగిన విధానం మాత్రం కరెక్ట్ కాదు, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. అదెలా అంటే, 12 గంటల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో వినోదం అనే వెటకారం ఉంది, కానీ ఒక స్పందన, స్ఫూర్తి అనేవైతే లేవు. నందమూరి నటసింహం బాలకృష్ణ పాడిన పాట, బ్రహ్మానందం చేసిన వెటకారం, వెంకీ అల్లరి చిల్లరగా చేసిన కామెంట్స్, ఇవి ఈ మేము సైతం కార్యక్రమానికి హైలైట్స్. వీటిని తీసుకుని చాలా మంది స్ఫూర్తి పొందుతారు. అవునా? ఈ కార్యక్రమం వరకు స్ఫూర్తి కలిగించిన ఒకే ఒక అంశం ఏమిటి అంటే, చిరంజీవి స్టేజ్ మీద డాన్స్ వేయడం. నాలో సత్తా ఇంకా ఉంది, నేను ఇంకా బాగా డాన్స్ చేయగలను, మీ అందరికి నేను ఛాలెంజ్ చేస్తున్నాను అనే విధంగా అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చింది ఆ ఈవెంట్. అది మాత్రమే ఈ కార్యక్రమానికి సంబంధించి హైలైట్. అది తప్పించి మిగతా అంతా కూడాను ఏదో అలా జరిగినాయి అంతే. బాగున్నాయని సర్దుకుపోవటమే గానీ తృప్తి కలిగించేవైతే కాదు. అలానే ఈవెంట్ జరిగిన విధానాన్ని గురించి కూడా మాట్లాడుకోవాలి. సినిమా వాళ్ళ ఉండి క్రికెట్లు, కబడ్డీలు ఆడటం బానే ఉంది, దాన్ని తప్పట్టలేదు. కాకపోతే అసలు వాళ్ళు ఏంటి, యాక్టింగ్, డాన్సులు ఇవన్నీ చేస్తూ ఉంటారు. వాటిని స్టేజ్ మీద ఇంకెంత గొప్పగా చేయాలి? కొంచెం పక్కకు తిప్పి చూస్తే తమిళనాడులోను, బాలీవుడ్ లోను ఇలాంటి స్టేజ్ షోలు గానీ, ఈవెంట్లు గానీ జరుగుతున్నప్పుడు పెర్ఫార్మెన్స్లతో స్టార్లు అదరగొట్టేస్తున్నారు. వాటిని చూస్తుంటే సినిమాలు కూడా ఎందుకు పనికిరావు అనిపిస్తుంది. ఆ సత్తా మన స్టార్స్ కి, ఇక్కడ ఆర్గనైజర్స్ కి లేదా? ఇంత ఇంపార్టెంట్ కార్యక్రమంలో వాటిని ఎందుకని నెగ్లెక్ట్ చేశారు? ఒక్క సాయి ధామ్ తేజ్ స్టేజ్ పెర్ఫార్మెన్స్ తప్పించి ఏ స్టేజ్ పెర్ఫార్మెన్స్ అన్నా బాగుందా? లక్కీగా చిరంజీవి గారిది, బాలకృష్ణ గారి సింగింగ్, బ్రహ్మానందం కబడ్డీ కలిసి వచ్చాయి కాబట్టి ప్రోగ్రామ్ బయటపడింది. లేకపోతే అసలు ఈ కార్యక్రమం గురించి ఎవరైనా మాట్లాడుకునే వాళ్ళ? అలానే కొంతమంది మమ అనిపించడం కోసం కొన్ని కార్యక్రమాలు చేశారు. అంటే లైవ్ గా పెర్ఫార్మెన్స్లు కానీ డైరెక్ట్ గా చేయడం కాకుండా వీడియోలు రికార్డ్ చేసి ప్లే చేశారు. అక్కడ అదన్నా అందరూ కలిసి చేశారా అంటే, నాగార్జున, బాలకృష్ణ, చిరంజీవి వీళ్ళందరూ కలిసి ఏదైనా ప్రోగ్రామ్ చేస్తే బాగుంటుంది, ప్రభాస్, అల్లు అర్జున్ వీళ్ళందరూ కలిసి ఏదైనా ప్రోగ్రామ్ చేస్తే బాగుంటుంది, ఇలా ఊహించుకున్నారు మేము సైతం ప్రోగ్రామ్ వస్తున్నప్పుడు. కానీ ఎవరైనా ఇలా కలిసి చేశారా? ఏ గ్రూప్ కు ఆ గ్రూప్ వీడియోలు చేశారు, ఏ గ్రూప్ కు ఆ గ్రూప్ ప్రోగ్రాములు చేసుకున్నారు, వాటిని చూపించారు. ఎక్కడండి ఇక్కడ తెలుగు సినిమా ఐకమత్యం కనిపిస్తుంది? ఇలాంటి ప్రోగ్రామ్ లో పవన్ కళ్యాణ్ పాల్గొనలేదు, ఎందుకు రాలేదు అని క్వశ్చన్ చేస్తారా? పైకి అందరం ఒక తాటి పైకి వచ్చామని చెప్పుకుంటున్నారు, కానీ చూస్తే ఎవరి గ్రూప్ వాళ్ళదే. ఇలా పైకి కనిపించిన ఐకమత్యం ఉన్న కార్యక్రమంలో పవన్ పాల్గొనలేదు అని చెప్పేసి అందరూ క్వశ్చన్ చేయాలా? పవన్ కళ్యాణ్ ఏదైనా పని చెయ్యాలి అంటే ముందు ఆ పని ఆయనకి నచ్చాలి. ఆయన మనస్ఫూర్తిగా ఇష్టపడితే ఎంత చిన్న పనినైనా శ్రద్ధగా చేస్తారు, చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఈ విషయం ఎవరికి తెలియంది చెప్పండి. అలానే ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ఎన్టీఆర్ ఒక మాట అన్నాడు, నేను రాలేని పొజిషన్ లో ఉన్నాను, ఫుల్ ఫీవర్ అయినా సరే పొద్దున్న నుంచి ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలు చూసి నాకే సిగ్గనిపించి ఇప్పుడు వచ్చాను అని చెప్పి అలా కనిపించి వెళ్ళిపోయాడు. అంటే జూనియర్ ఎన్టీఆర్ కి అక్కడ ఏదో నచ్చింది కాబట్టి వచ్చి
ఇచ్చి తన ప్రెజెంట్ వేయించుకుని వెళ్ళారు. అలానే ఈ కార్యక్రమం జరుగుతున్న తీరు పవన్ కళ్యాణ్ లో స్ఫూర్తి కలిగించకపోయి ఉండొచ్చు, అందుకని ఆయన వచ్చిండ్రు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాకపోవడం మూలంగా అయితే ఈ ప్రోగ్రామ్ అయితే ఫెయిల్ అవ్వలేదు కదా, అనుకున్న దానికంటే ఎక్కువగానే గ్రాండ్ గానే సక్సెస్ అయింది కదా, దానివల్ల అనుకున్నంత ప్రతిఫలం అయితే వచ్చింది కదా, ఇంకా పవన్ కళ్యాణ్ క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉంది. ప్లాస్టిక్ నవ్వులు పులుముకుని ఆర్టిఫిషియల్ హంగామా చేయటం అనేది పవన్ కళ్యాణ్ కి నచ్చని విషయం, ఇది అందరికీ తెలుసు. ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేస్తాడు, అంతేకాని మనసులో మలినం పెట్టుకుని మాత్రం ఏ పని చేయడానికి ముందుకు రాడు. ఈ విషయం పవన్ తో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. ఇదేదో ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ ని సపోర్ట్ చేస్తూ మాత్రమే మాట్లాడుతున్న ఆర్టికల్ అనుకోవద్దు. నిజంగా మేము సైతం కార్యక్రమం జరిగిన విధానంలో ఉన్న తప్పులను ఎంచటం మొదలు పెడితే బోల్డ్ అంతసేపు మాట్లాడుకోవాల్సి ఉంటుంది. కాకపోతే ఈ కార్యక్రమం ఒక పర్పస్ కోసం జరిగింది, అలాగే ఆ పర్పస్ ఫుల్ఫిల్ అయింది కాబట్టి ఎక్కువ మాట్లాడకూడదు అన్న ఉద్దేశాన్ని దృష్టిలో పెట్టుకుని ఎక్కువ తవ్వటం లేదు, గ్రహించగలరు. ఇది బుల్టన్, మరో బుల్టన్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బియన్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.